చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నింగి వరకు ఎక్సిపడే ఇసుక తుపానులు, కంటి చూపునకు ఆనని మైదానాలు, మానవ జాతికి సవాల్ విసిరే ఎడారీకరణ, వీటన్నింటికీ ఎదురొడ్డి నిలిచారు ఉత్తర చైనా ప్రజలు. గత 50 ఏళ్లుగా కోట్ల మంది కార్మికులు రాత్రింబగళ్లు శ్రమించి ఇసుక ఎడారులను పచ్చని వనాలుగా మార్చే అద్భుతాన్ని ఆవిష్కరించారు. చైనా చేపట్టిన గ్రీన్ గ్రేట్ వాల్ ప్రాజెక్ట్ సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం. ఇది ఉత్తర చైనాలోని అంతులేని ఎడారి ప్రాంతం. ఇక్కడ అర్ధ శతాబ్దంగా ఒక అద్భుతం జరుగుతోంది. ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎడారైన గోబీతో పాటు టక్లమకన్ ఎడారులు ఇసుక రాసులతో అందంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏటా వచ్చే ఇసుక తుపానులు వందల ఎకరాల భూముల్ని ఎడారిలో కలిపేసేవి. ఎడారుల సమీపంలోని లక్షల కుటుంబాలు వలస వెళ్లాయి. ఎడారుల విస్తరణతో సతమతమైన చైనా 1978లో గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు చేపట్టింది. ఇసుక తుపానులను అడ్డుకునేందుకు ఎడారుల అంచుల వెంబడి కృత్రిమ అడవులను సృష్టించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా 13 ప్రావిన్సుల్లో 4500 కిలోమీటర్ల పొడవున చెట్లతో సరిహద్దులను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 6600 కోట్ల మొక్కలను నాటారు. 2050 వరకు 10,000 కోట్ల మొక్కలు నాటాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. యూకలిప్టస్ వంటి వేగంగా పెరిగే, నీటి అవసరం తక్కువగా ఉండే మొక్కలు నాటుతున్నారు. ఎండుగడ్డి పరకలను ఇసుకలో గడుల రూపంలో అమర్చుతున్నారు. గడ్డిగడుల మధ్యలో మొక్కలను నాటుతూ బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తూ ఇసుక దిబ్బలు కదలకుండా స్థిరపరుస్తున్నారు. ఒకప్పుడు విపరీతమైన పశువుల మేత, వ్యవసాయం, కరువుల వల్ల ఇక్కడి భూములు దెబ్బతిని ఎడారీకరణకు దారితీశాయి. తర్వాత చైనా పట్టుదలతో ఏటా 1000 చదరపు కిలోమీటర్ల మేర ఎడారీకరణను తగ్గిస్తూ వస్తోంది. ఈ సుదీర్ఘ పోరాటంలో చైనా సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. ఈ ప్రాజెక్టు కింద నాటిన అడవులు ఇప్పుడు ఏకంగా 5 లక్షల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చైనాలో ఎడారి భూములు 10% మేర తగ్గాయి. 1978లో కేవలం 5% ఉన్న అడవుల విస్తీర్ణం 2022 నాటికి 14% పెరిగింది.